ఇప్పుడు దాకా ఎక్కడ పోయావు? నేనా మన రమేష్ గారి రూమ్ లోనే ఉన్నాగా. 6 ఫ్యామిలీలు 16 రూములు జాయింట్ ఫ్యామిలీ నువ్వు వాడుకున్నట్టు ఎవడో వాడుకోవటం లేదురా. మీ నాన్న తిట్టకుండా తిట్టాడు. ఎందుకు ఆయనకి బీపీ తెప్పిస్తావు? టైంకి రావచ్చుగా. ఆ మాట ఇడికి చెప్పాబాయ్. ఎరా అర్ధరాత్రి పూట అడ్డమైన చోట్ల తిరిగితే ప్రతి అడ్డమైన వాడు మనకి అడ్వైస్ ఇస్తాడని చెప్పానా లేదా? జస్ట్ మిస్. అక్క నేను వస్తున్నా. ఏంట్రా ఇప్పుడా వచ్చేది? ఎక్కడికి వెళ్ళారు? వచ్చాం కదక్క. అవునందుకే జాతర ఏంటి? ఈ రోజు స్కానింగ్ లో నాకు ఆడపిల్ల పుడుతుందని తెలిసింది, అందుకే ఈ పార్టీ. చా మగపిల్లడైతే ఇచ్చేవారు కదా. చిచి, మగపిల్లాడు పుట్టి మీలా తయారైతే ఐఎమ్ సో లక్కీ. చూసావరా, మనం పుట్టి 22 ఏళ్ళు అయింది. ఒక్కసారినా మనకు పార్టీ ఇచ్చారా? ఇది ఇంకా పుట్టం కూడా లేదు, అప్పుడే పార్టీ అంట. అటాక్. ఎస్. అరే అన్నయ్య, పొద్దున్న పెట్లో నుంచి 2000 ఎంత తీసావు? ఏంటి? ఈరోజు నీ బాయ్ ఫ్రెండ్ రఘుని చూశాను పబ్లో ఒక అమ్మాయితో. బ్రదర్, డబ్బులు తీసావా లేదా? టాపిక్ డైవర్ట్ చేయ మాకు. నీకన్నా అందంగా ఉంచు కన్యా, అదే నా భయం అంతా. ఇంత స్కర్ట్ వేసుకుని కత్తిలా ఉంది కదరా. కత్తిలా ఉంది. షోల్డర్ పైన టాటూ ఉందా? చెప్తా వాడి సంగతి. 2000 కోసం సిగ్గులేదు? నీకు తెలిసిపోయిందా? సరిపదా. సైలెన్స్ సైలెన్స్. హై, మాట్లాడొద్దు. ఇప్పుడు నాన్నగారు మాట్లాడతారు. నాన్నగారు మాట్లాడండి. ఫస్ట్ నేను హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఆపండి. చిన్న పెద్ద లేకుండా ఏంట్రా వెళ్ళకడం? మాట్లాడొద్దు. నాన్నగారు మీరు కూడా మాట్లాడొద్దు, నేను మాట్లాడతాను. సరే. ఈ ఇంట్లో ఇంకో సన్యాసి పుట్టకుండా ఆడపిల్ల పుట్టడం ఒక శుభవార్త అయితే, ఈ సంవత్సరం మన బిజినెస్ టర్న్ ఓవర్ 50 కోట్లు దాటడం మరో శుభవార్త. ఇంతకన్నా పెద్ద శుభవార్త ఇంకోటి ఉంది. అది చెప్పడానికి ఈ గ్యాదరింగ్. ఇది గ్యాదరింగ్ కాదు, బాదరింగ్. ప్యారిస్ లో ఉన్న మన పార్ట్నర్స్ అక్కడ కూడా ఒక బ్రాంచ్ పెట్టామని ప్రపోజల్ పెట్టారు. సరే అన్నాను. ఏంట్రా? మార్కెట్ స్టడీ చేయడానికి మనలోంచి ఒకరిని స్పాన్సర్ చేసి పంపమన్నారు. అందుకే మా జనరేషన్ నుండి కాకుండా మీ జనరేషన్ నుండి ఒకరిని సెలెక్ట్ చేసి పంపిద్దామని డిసైడ్ అయ్యాను. వాళ్ళు కావాలంటే తోడుగా ఇంకొకరిని తీసుకెళ్ళొచ్చు. అల్లుడు గారు ఇవ్వండి. ఇదిగోండి. ఈ ఇంట్లో ఉన్న పిల్లలందరి పేర్లు దీంట్లో ఉన్నాయి, ఒక్క పేరు తప్ప. ఏ నా పేరు ఎందుకు వేయలేదు? చెప్పకుండానే అది నీ పేరుని తెలుసుకున్నోడివి, ఎందుకు వేయలేదు కూడా తెలిసే ఉంటుందిగా. అయితే ఓ పని చేయండి, నువ్వు ఆపే. నేను మీ కొడుకునే కాదని రాసివ్వండి. మీ ఇల్లు తెలుసు. స్టాంప్ పేపర్ తీసుకురా, ఇప్పుడే రాసేస్తా. ఏంట్రా ఇదంతా? మరి నా పేరు వదిలేస్తే నోరు మూసుకుని వెళ్ళిపోతాను అనుకున్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ జైలుకి పంపించి మరి వెళ్తా. జైలుకా? ఎందుకు? ఏంటద్దా డాక్టర్ చదివావు, స్కానింగ్ చేయడం చట్ట ప్రకారం నేరం తెలీదా? వాడు చేసినా చేస్తాడన్నయ్యా. అందుకని వాడి పేరు కూడా వేయండి. నన్ను మెడికల్ కౌన్సిల్ లో డిబార్ చేస్తారన్నయ్యా. ఓకే, సాధించావురా. మరేమనుకున్నావు? రే నీ పేరు వస్తే నన్ను తీసుకెళ్ళరా. ప్యారిస్ ఇప్పుడు దాకా పుస్తకాలు కూడా సరిగ్గా చూడలేదురా. నిన్న ఛాన్సే లేదు. రే రామ్. ఏ రాఘవ, వాడు ఎవరిని తీసుకెళ్తాడో అడుగు. ఎరా నన్నే. బాబాయ్, చిన్నప్పటి నుంచి ఇద్దరం చాలా క్లోజ్ గా ఉంటున్నాం. ఇంకెవరిని తీసుకెళ్తాడు? నాన్సెన్స్. ఇంట్లో ఎంతమంది ఉండి కూడా స్రవంతి ఎప్పుడు వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో తెలియదంటే మీరంతా ఏం చేస్తున్నట్టు? సార్, స్రవంతి ఫ్రెండ్స్ అందరిని ఎంక్వైరీ చేశాను. ఎవరు ఏం తెలియదంటున్నారు. వాళ్ళు నిజం చెప్తున్నారని గ్యారంటీ లేదు. బట్ మీరు ఓకే అంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ అన్ని చోట్ల ఎంక్వైరీ చేస్తాను సార్. నాన్న, ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటుంటుందిగా, ఇక్కడే ఎక్కడ ఉండుంటుందిలే. ఈ విషయం బయటికి తెలిస్తే మనకే ప్రాబ్లం. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఏ రామ్, ఎలా ఉన్నావురా?
ప్రయాణం ఎలా జరిగింది? చాలా సేపు నేను జరుగుతూనే ఉంది. అలాగా ప్యారిస్ ఎలా ఉందిరా? ఎవరిది? నేను సుకన్యని. సుక్కు నువ్వమ్మా. ఆఫ్టర్ ఆల్ 2000కి ఎంత టార్చర్ పెట్టావే. ఇప్పుడు సార్ రేంజ్ ఏంటో తెలుసా? తెల్లాలి మన లగేజ్ మోస్తే బెంచ్ గారు మనల్ని మోస్తుంది. ఇక పోక్ ఎక్కువైందిరా, ఇండియాకి రా చెప్తాను. ఏంటి సైలెంట్ అయిపోయావు? రేయ్ రమ్య ఎక్కడో కాలుతున్నట్టుంది. రేయ్ ఇంకా మాట్లాడేదిరా. హైదరాబాద్ ఉన్నప్పుడు వద్దు వద్దు అన్న అర్థమైన చోట్ల తిప్పేవాడు కదరా. ఇప్పుడు ప్యారిస్ మాత్రం ఒక్కడే సింగిల్ వెళ్ళిపోతావా? కడుపు మండుతుందా ఇక్కడ? రే 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 జీవితంలో కొంతమంది చూసి ఏర్ష పడకూడదురా. స్టైల్లో రజనీ, క్రికెట్ లో సచిన్, మ్యూజిక్ లో రెహమాన్, మన ఇంటికి నేను. నాకే పంచడేలా కొడుతున్నాడు అత్త. లోపలికి వెళ్ళండి. చెప్పు. అదృష్టం మన వెనకాల కుక్క పిల్ల తిరుగుతుంది. Excuse me, sir. Passport, please. ఎస్ Thank you. కీప్ ద చేంజ్. ఎక్కడున్నాను? కుక్క పిల్ల. యూనో పాపి? పప్పినా రే 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 పప్పినంటే నాకు చాలా ఇష్టం. నువ్వు వచ్చేటప్పుడు ఒక హలో. ప్లేట్ పట్టురా, మర్చిపోకే. ఆ? అది సరే గాని నువ్వేంట్రా ఆ, పాప ఓకే. రమేష్ గారిని వదిలేసి వెళ్ళిపోయావు. ఆ, ఓకే, ఓకే. ఎప్పుడు ఇద్దరు కలిసి అమ్మా ఫోన్ ఇవ్వు. ఇదిగోండి బాబు గారు. రే డాడీ ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? వైన్ ఫ్యాక్టరీ ముందు. డాడీ నాకు వైన్ అంటే ఇష్టం, అందుకని వైన్ ఫ్యాక్టరీ అయినా టూ మచ్ డాడీ. ఒక్కసారి వెనక తిరిగి చూడు. నిన్ను తీసుకొచ్చిన కారు వెళ్ళిపోయి ఉంటుంది. నీ పాస్పోర్ట్ కూడా తీసేసుకుని ఉంటారే. ఒరే నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ రోజు నుండి నువ్వు ఆ వైన్ ఫ్యాక్టరీలో ఒక్క కూలీవి. నువ్వు తినే తిండి, తాగే నీళ్లు అన్ని నువ్వే సంపాదించుకోవాలి. ఆఖరికి నువ్వు ఇండియాకి తిరిగి రావాలంటే అయ్యే ఖర్చు కూడా నువ్వే కష్టపడి సంపాదించుకోవాలి. అంటే గాడిద చాకరీ చేయాలన్నమాట. అప్పుడు నీకు లైఫ్ అంటే ఏంటో తెలిసి వస్తుంది. అక్కడే నుండి తప్పించుకోవడం కూడా చాలా కష్టం. అదే ప్యాలెస్ కాదురా, రీజన్. అనయ్య ఏంటిదంతా? స్కెచ్లు, స్కీమ్లు వాడికి కాదు నాకు కూడా తెలుసు. వాడి బాబు నేను ఇన్కమ్ ట్యాక్స్ రాయడని నా దగ్గర డబ్బులు కొట్టిస్తాడా? గొడవలు, పోలీస్ స్టేషన్లు, చిచి 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 ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారలేదు. అందుకే ఈ స్కెచ్ వేశాను, పడ్డాడు. అన్నయ్య మరి ప్యారిస్ లో బ్రాంచి, ఆ చీటీలు అవన్నీ అంతా నా సెటపే. అన్ని చీటిలో వాడి పేరే రాశాను. మరి వాడు కూడా ఇంకొకటి పంపిస్తా అన్నా. వాడు ఇంకా ఎవరిని తీసుకెళ్తాడు? ఈ గాడిదనే కదా అనుకున్నాను. వీడి తప్పించుకున్నాడు. జస్ట్ మిస్. నువ్వు చేసింది చాలా తప్పన్నయ్యా. అసలే తల్లి లేని పిల్లాడు. ఈ సెంటిమెంట్ నే వాడు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాడు. వాడికి ఇలా జరగాల్సిందే. అక్కడ వాడి బాస్ మామూలు మనిషి కాదు. వెరీ స్ట్రిక్ట్, డిసిప్లిన్డ్, ఐరన్ మ్యాన్, మై ఫ్రెండ్ పుల్లారెడ్డి. ఇప్పుడు నేను ఎందుకు కొడతాను చెప్పు? ద్రాక్ష పళ్ళు తొక్కి రసం తీయమంటే 25 కేజీలు పంచలేదంటావట కిలో కిలో క్యాబేజావా? మొత్తం ఒకేసారి మెక్కావా? ఆకలిలో తెలియలేదు సార్. ఆకలిసిందా? నన్ను కూడా తెలియరా? పర్లేదు సార్, చాలా వేస్ట్ మెటీరియల్ ఉంది అందులో. సార్ వాడే సార్, మీ ఫ్రెండ్ కృష్ణారావు, హైదరాబాద్, అతని కొడుకు. ఓ నువ్వేనా? చూడటానికి అమాయకుల్లాగా ఉన్నావు. పెద్ద కిలాడి వంటగా. ఇక్కడ తోక జాడించావనుకో, కత్తిరించేస్తాను. ఇక నుంచి నీ సంపాదన మీదే బతకాలి. లేదనుకో జీవితాంతం నువ్వు ఇక్కడే పడి ఉండాలి. 25 కిలోల ద్రాక్ష దొక్కితే ఒక్క బాటిల్ జ్యూస్ వస్తుంది. ఒక బాటిల్కి నీకు 5 రూపాయలు వస్తుంది. నువ్వు 5 రూపాయలు ఇస్తే హాఫ్ బాటిల్ వాటర్ వస్తుంది. సార్ హైదరాబాద్కి టికెట్ ఎంత సార్? 45,000. 40 అంటే 9,000 బాటిల్స్, 2,25,000 కిలోలు ద్రాక్ష పొడి తొక్కితే కానీ హైదరాబాద్ వెళ్ళలేనా? రేయ్ వీళ్ళు కూడా నీతో తీసుకెళ్ళు. పుల్లారెడ్డి మీ నాన్నకి ఫ్రెండా? అంటే మీ నాన్నకి ఫ్రెండా? అవును, వాడి నాన్నకి కూడా ఫ్రెండే. ఏమిటి దీన్ని ఒక బిజినెస్ కింద నడుపుతున్నారా? కాదు, రిచ్ ఫాదర్స్ డబ్బుతో కొడుకులు రెచ్చిపోతే. అంటే మీరు రిచ్చా? యా. మీరెలా రెచ్చిపోయారు? వైజాగ్లో నన్ను అందరూ రూమ్లో రాజా అని పిలిచేవారు. ఎట్లాంటి ఫిగర్ అయినా సరే మన్ని చూస్తే ఫ్లాటే. 100 వికెట్లు పడిపోయాయి. అది తట్టుకోలేక మా నాన్న నన్ను
అంత రిచ్ అయ్యి ఉండి 25 కిలోలు ద్రాక్ష పళ్ళు మెక్కావంటే ఎక్కడో కొడుతుంది గురు. కదా గుడ్ మార్నింగ్, ఐమ్ శ్రీ మమ్మీ. కాఫీ ప్లీజ్. అదేంటి కార్ని మమ్మీ అని పిలిచి కాఫీ వేస్తున్నాడు? పొలారెడ్డి అమ్మ అన్సీ అమ్మగారు ఈ కారులోనే సడన్ గా చచ్చిపోయింది. అందుకే అతనికి ఈ కార్ అంటే సెంటిమెంట్. చచ్చిపోయిన సెంటిమెంట్, బతుకున్న పనిష్మెంటా? ఇటు కాఫీయే కాదు, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, పండలకి పబ్బాలకి ముందు కూడా వస్తుంది. ఓ ఫ్రెండ్, న్యూ అడ్మిషనా? రండి రండి ఫ్రెండ్ రండి. ఏంటి వీడి పెద్ద రిచ్ ఫ్యామిలీ అని చెప్పాడా? నమ్మద్దు, వీళ్ళంతా నా చెంచాగాళ్ళు. మా నాన్న సరదాగా టూర్కి వెళ్ళండ్రా అని వీళ్ళకో టికెట్లు బుక్ చేశాడు. అప్పుడే నా డౌట్ వచ్చింది, కానీ వీళ్ళే వెళ్ళలేదు. యాదవలో ప్యారిస్ ని ఫ్రీగా చూసేద్దామని నా ఫ్రీడమ్ ఇలా తొక్కేశారు. ఆపేశారేంట్రా? సాయంత్రంలోగా 60 బాటిల్స్ తొక్కితేనే మనకు ఫుడ్. తొక్కండి రా తొక్కండి. ప్యారిస్ నా ప్రాణానికి వచ్చింది కదా. బాబు ఇది వైన్ కాదు, మా బ్లడ్. స్టార్ట్ మ్యూజిక్. స్వామి, వాడు వెళ్ళిన దగ్గర నుంచి ఇల్లు ఇల్లులా లేదు. నువ్వు ఆపో. ఇప్పుడే కొంప ప్రశాంతంగా ఉంది. ఎంతో ప్లాన్ చేసి వాడిని అక్కడికి పంపాను. కష్టపడితే కానీ తెలియదు. ఏం నానా? కృష్ణ పంపించానని నువ్వు అనుకుంటున్నావు. వీడి జాతకంలో ఎన్నో విచిత్రాలు జరుగుతాయి. అంతా మంచికే. మమ్మీ, మా మమ్మీ ఎక్కడ్రా? బాబోయ్, మళ్ళీ అదే ఫ్యాక్టరీ కనపడుతుందండి. ఏంటిది, సూసైడ్ కేసా? నాతోనే మాట్లాడుతున్నారా? మరి నిజంగా నాతోనే మాట్లాడుతున్నారా? అవునండి, మీతోనే మాట్లాడుతున్నాను. ప్యారిస్ లో పిచ్చికి తిరుగుతున్నట్టుంది. అయ్యో, Vas-y, attrape-le en casse. తప్పించుకోవాలని చూస్తా ఉంటా. ఏంటి చూస్తున్నావు? అంతా నీ వల్లే. దూకు దూకు, జంప్ చేస్తావు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దూకుడు కనపడితే చచ్చావే. ఎవరితో మాట్లాడుతున్నావురా? ఏది ఏంటిడు
ఇది మెంటల్ గానే కింద. సార్ అమ్మగారు వస్తున్నారు. నా ఫ్రెండ్ కొడుకు అని చూస్తున్నాను, లేకపోతే నిన్ను కూడా బస్తాలో కట్టి ఆ రివర్ లో వేసి ఉండేవాడిని. ఇక లోపల లేదు, రాత్రుల్లో జానీ వదలాల్సిందే. జానీ వదిలేస్తే భయపడాలా? తొక్కల జానీలకి టోనీలకి భయపడం ఎక్కడ? ఈసారి నేను ఒక్కనే కాదురా, అందరం కలిసి చంపైపోతాం. ఎరా రమ్య? ఛాన్సే లేదు. జాన్ అంటే ఏమనుకుంటున్నావు? కుక్కపిల్ల కాదు, పులి. పులా? సార్ 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 నన్ను కాపాడండి సార్. సార్ నేను పొద్దునే చేశారు కదా. నువ్వా? పొద్దున్న చూసాను కూడా సరిపోయింది, లేకపోతే దెయ్యం అనుకునేవాడిని. దెయ్యం అంటే భయమా సార్ మీకు? వచ్చా. అవును, నువ్వేంటి ఇక్కడ? నలుగురు రౌడీలు నా వెంట పడ్డారు సార్. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వస్తే ఇక్కడ మీరు. ఏం కర్మ సార్ ఇది? ఏ ఇప్పుడు నా కర్మకేమైంది? ఏం సార్ అలా అంటారు? పొద్దున ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే వాట్ హ్యాండ్సమ్ గాయ్ అనుకున్నాను. ఆ కళ్ళు, ఆ స్టైల్, ఆ పర్సనాలిటీ, నేను టోటలీ ఫ్లాట్. నేను నిన్ను ఫస్ట్ చూసినప్పుడు ఇంచుమించు అలాగే ఫీల్ అయ్యాను, కానీ ఇలాగ లూజ్ టాకర్ని కాదుగా. కంటిన్యూ. అదే ఫ్లాట్ అయ్యేవో. ఫ్లాట్ అయ్యాను, టోటలీ ఫ్లాట్ అయ్యాను. కానీ ఆ రౌడీలు మిమ్మల్ని ఒక కుక్క పిల్లలాగా లాక్కెళ్తుంటే తట్టుకోలేకపోయాను సార్. పాపం మీరు భయంతో అరిచి గింజుకుంటుంటే చూడలేకపోయాను. ఇక్కడ చూస్తే మీరేదో జైల్లో. ఏంటి సార్ ఫాదర్ని మర్యాద లేకుండా అరే ఒరే అంటున్నారు? మరేంటండి, మనిషి అండి అతను. నేను మా ఊళ్ళో కాలేజ్ టాపర్ అండి. ఏదో లాస్ట్ సెమిస్టర్ T20 మ్యాచెస్ జరగడం వల్ల సరిగ్గా చదువుకోలేకపోయాను. ఈసారి సెకండ్ ర్యాంక్ వస్తున్నాను, అడ్జస్ట్ అవ్వను ఫ్రాంక్ చెప్పాను. కొన మనిషి నా మీద కొంచెం కూడా జాలి లేకుండా పనిష్మెంట్ చెప్పి ఇక్కడ కూలీగా పంపించాడండి. కూలి పని కోసం ఇక్కడ దాకా రావాలా సార్? అక్కడైతే జంప్ అయిపోతాను కదా. ప్యారిస్ అన్నాడు, అక్కడ స్లిప్ అయ్యాను, ఇక్కడ బుక్ అయ్యాను. ఫీల్ ఏం చేయాలి మనకదేంటో. లాగ్ 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 లాగ్. నేను స్పీడ్గా చెప్పా, అలా టక్ చెప్పు. జూట్. నా పేరు శ్రవంతి, మాది నెల్లూరు. మెడిసిన్ ఫైనల్ ఇయర్. ఫేస్బుక్ లో జాన్వు అనే ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. అతను చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతని ప్రొఫైల్ పిక్ చూసి పడిపోయాను. చాలా ఫన్నీ ఫన్నీ జోక్స్ పంపేవాడు. రోజులు గడిచే కొద్దీ మా పరిచయం ప్రేమగా మారింది. అబ్బో, దీని వెనకాల చాలా రొమాన్స్ ఉంది. ప్యారిస్ వచ్చాయి పెళ్లి చేసుకుందాం అన్నాడు. వచ్చేసాను. కానీ ఏంటి తొక్కిసాడా? సార్ మరి ఎందుకు ఆడిపో? జాన్వు జాన్వు నా పేళ్ళ మోసలాడు. మరి ప్రొఫైల్ పిక్ గ్రాఫిక్స్ జాన్వు. ఏం చేయమంటారు సార్? ప్యారిస్ అనగానే నేను మీలాగే స్లిప్ అయ్యాను. ఏయ్ ఏంటి ఎగతాళా? మీరు మాత్రం నన్ను ఎగతాళి చేయవచ్చా? చెప్పా. జాన్వుకి ఏజ్ తో పాటు డబ్బు కూడా బాగా ఉంది. అతని నుంచి తప్పించుకొని వస్తే అతను రౌడీని పంపించాడు. ప్లీజ్ సార్, ఈ ఒక్క రాత్రికి ఇక్కడ ఉంటాను ప్లీజ్. ఏం సార్ ఆ సౌండ్? పులి. పులా? సొతవా దా. What a silly boy. మరేం సార్, అది ఒరిజినల్ పులే కాదు. You know Blu-rays? German technology. Through the Blu-rays, they create a high definition image that makes the image look realistic. So, అది పులి కాదు. that is బ్లూరే, which is జర్మన్ టెక్నాలజీ. good boy. ఒరిజినల్ పులి కాదా? నీకెలా తెలుసు? యు నో బ్లూరే? యు నో బ్లడీ లిటరేట్స్. Blu-ray. It's a German technology. Oh.
అది పులి కాదురా బ్లూరే అంతే. రే ఏదేమైనా ఇవాళ నైట్ నేను జంప్. మీలో ఎవరికన్నా ఫ్రీడమ్ కావాలంటే నాతో రండి. ఏయ్! ఏంట్రా సొల్లు కబుర్లా పనిచేస్తారా డ్రమ్ము సైజ్ పెంచాలా తొక్కనే ఎదవ టెక్నాలజీతో ప్రొజెక్షన్ లేసి ఒరిజినల్ పూరి అని చెప్పి భయపెడతారా చెప్తారా మీకు పని. బాబు మేము కూడా రోమియో రాజా Lie down! Lie down! Get up! ఎరా మీకెవరికి ప్రాణాల మీద ఆశ లేదా? షూట్ చేస్తాను. సార్ వీడే సార్ పులి కాదు బ్లూ ఫిలిం అని అన్నారు సార్. అది బ్లూ ఫిల్మ్ కాదురా బ్లూరే. Shut up! దీనంతటికీ కారణం నువ్వేనా? సార్ 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 కాపాడండి సార్. ఈ రోజు కూడా సార్ నలుగురు సార్. అరే కట్కి చెప్పారే వెంటపడ్డారు సార్. జాన్ వో గ్యాంగ్ సార్. మళ్ళీ ప్రొజెక్షన్ స్టార్ట్ చేశారు సార్. జర్మన్ టెక్నాలజీ విచ్ ఈస్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. బయటకెళ్ళు ముందు బయటకెళ్ళు. సార్ ఏంటండి సార్ జర్మన్ టెక్నాలజీ బ్లూరే చిచి సెన్లా తగులుకున్నావు కదా. చూసినప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్. సార్ నేను చెప్పేస్తా నేను చెప్పేస్తా సార్, సార్, నేను please, చంపేసా. సార్. బయటకెళ్ళు బయటకెళ్ళు.